హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, నేను పచ్చికారం వేసి వంకాయ కూర చేస్తున్నాను, వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఎలా చేస్తాను. ఇప్పటివరకు ఛానల్ లేదు, చూడండి. లేదు ఫ్రెండ్స్, వంకాయ కూర అది వంకాయ ఫ్రైది లేదు, కూరది లేదు. అసలు వంకాయ వండలే నేను. ఇప్పుడు పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి. రంజాన్ స్పెషల్గా నేను సైరీ కూర చేస్తున్నాను. ఉదయం ఇప్పుడు నైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఉదయాన్నే లేచి చేయాలంటే ఇబ్బంది అవుతుందని ఇప్పుడే చేసి పెడతాను. ఉపవాసం కొరకు నేను ఏమేమి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఉదయం కొరకు ఏం చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన మటన్, చికెన్ ఏది ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. వంకాయ మీదకి కానీ తినను నేను. చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు వంకాయ. ఓకేనా ఫ్రెండ్స్. లెంత్ అయితే ఉంది ఫ్రెండ్స్, మాట్లాడుతుంటే మాట్లాడద్దు అవుతుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ఇట్. వంకాయలు మంచిగా కడగాలి ఫ్రెండ్స్. 2-3 సార్లు కడిగి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేయకుంటే చేదవుతాయి. వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలు. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చితోనే నేను ఫ్రై చేస్తున్నాను, వంకాయ ఫ్రై. ఓకేనా, చూడండి. ఇలా పురుగులు ఉన్నాయో లేవో చూసి కట్ చేసుకోవాలి. లేకుంటే పురుగులు ఉంటాయి దీంట్లో, చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఇలా పురుగులు ఉన్నాయి, చూసి కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. 3 చెంచాల నూనె, 4 చెంచాలు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చెంచా ఎక్స్ట్రా పోసుకున్నాను, ఎందుకంటే నూనె ఎక్కువ గుంజుతుంది. ఫ్రై కొరకు కదా ఫ్రెండ్స్, ఎక్కువ గుంజుతుంది. ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. దీనికైతే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రైకి అయితే, కూరకైతే 3 చెంచాలు సరిపోతుంది. 1/2 కిలో వంకాయలకు ఆనియన్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. మంచిగా దూరగా వేగాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాల్సినంత వేసుకోండి, మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 50 గ్రాములు వేస్తున్నాను అందాలు. ఉల్లిగడ్డ మంచిగా వేగింది ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుంటాను, పసుపు కూడా వేసుకుంటాను. పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ వేసుకున్నా. పసుపు ఎక్కువనే వాడతాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూరలలో. వంకాయలు వేసుకుంటున్నా, మంచిగా కలియబెట్టాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. చాలా త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇది. కొంచెం మగ్గినాక ఇప్పుడు కారం వేసుకుంటాం, మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మగ్గే వరకు. మా అత్తయ్య రెసిపీ ఫ్రెండ్స్, ఈ పచ్చి కారం వేసి చేయడం. మా నాన్నకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్, వంకాయ, టమాటా, ఒట్టి కారం. మా నాన్ననే చేసుకుంటాడు, మంచిగా చేస్తాడు. మా నాన్నకు కూడా చాలా ఇష్టం వంకాయ. మా అత్తయ్య రెసిపీ ఫ్రెండ్స్ ఇది. మా అత్తయ్య ఇలా చేసేది, పచ్చికారం వేసి పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్, మిక్సీ పడుతున్నా. పచ్చిమిర్చి, అల్లం, వెల్లిగడ్డ, కొంచెం ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మగ్గింది ఫ్రెండ్స్, ఇప్పుడు కారం కూడా మగ్గింది. కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి ఫ్రెండ్స్. నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకోండి, లేకుంటే కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ అంతే వేసి కొద్దిసేపు వేగిన తర్వాత బంద్ చేసుకోండి. వంకాయ ముక్కలు మగ్గేటప్పుడే ఉప్పు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను. తర్వాత పచ్చిమిర్చిలో కూడా పట్టేటప్పుడు వేసుకున్నాను. కావాలంటే మీకు వేసుకోండి, ఎప్పుడైనా ఉప్పు తగ్గించి వేసుకోవాలని చెప్తాను నేను మిక్సీ పట్టేటప్పుడు ఒకటి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఏదో చెప్పండి ఫ్రెండ్స్, గెస్ చేసి చెప్పండి ఏం వేసానో చెప్పండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేటప్పుడు మాత్రమే వేసాను. మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, మూత పెట్టుకొని. అలా త్వరగా అయిపోయే రెసిపీ. సర్వాపిండి చేస్తున్నా ఫ్రెండ్స్. కారం, నువ్వులు, జీలకర్ర, ఉప్పు, అన్నం డిన్నర్ కొరకు అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేయడమే. చూడండి ఫ్రెండ్స్, నూనె కూడా పైకి వచ్చిందని చేసుకున్నాం.
అయిపోయింది ఫ్రెండ్స్, తింటున్నాం.